UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు మొన్న 4 రోజుల క్రితం చూసుకున్నట్లయితే సార్ ఇప్పుడు ఓల్డ్ సిటీకి సంబంధించి రక్షాపురం అమ్మవారి టెంపుల్లో విగ్రహాల ధ్వంసం జరిగింది. అది ఎవరి వల్ల జరిగింది అనర్థం అనుకుంటున్నారు? ముందుగా వస్తే అమ్మ రక్షాపురంలో చాలా మంది మన డిఎంఆర్ఎల్ డిఆర్డిఎల్ డిఫెన్స్ లో పనిచేసే చాలా మంది కూడా అక్కడ పనిచేసి అక్కడ డిఫెన్స్ కాలనీ అని రక్షాపురం అంటే డిఫెన్స్ కాలనీ ఏర్పడిన తర్వాత చాలా మంది అక్కడ వాళ్ళకే అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు అక్కడ కొనుక్కొని నివసించే వాళ్ళు. తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా అక్కడ ముస్లిమ్స్ కొనడం జరిగింది. అంతకంటే ముందు కూడా ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు అక్కడ వచ్చి ఉండేవాళ్ళు. తర్వాత ఏమైంది, అక్కడ ఎంఐఎం కార్పొరేటర్ వచ్చినారు. ఎంఐఎం కార్పొరేటర్ వచ్చిన తర్వాత కూడా చాలా ఏళ్ళు కూడా ఆ ప్రాంతము మంచిగా సైలెంట్గా ఉండే ప్రాంతము ఒకటేసారి డెమోగ్రఫీ చేంజ్ అయ్యి ఏదైతే హిందూ పండుగలు చేస్తా ఉంటే ప్రతి ఒక్కటి దానికి కూడా అబ్జెక్షన్ జరుగుతుంటాయి. ఇంతకుముందు కూడా 2 years బ్యాక్ అక్కడ ఒక పార్క్ ఉంటుంది, అంటే పార్క్ పక్కకి వినాయకుడిని పెడతారు, ప్రతిసారి పెడతారు. అక్కడ డెమోగ్రఫీ చేంజ్ అనేది ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడ అందరు ముస్లిమ్స్ నివసించే వాళ్ళు కాబట్టి మీరు పెట్టొద్దు అని అప్పుడు కూడా చాలా రాళ్ళు రోకోవడం జరిగింది. మా ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్ మేడం, మా బ్రదర్, ఇంకా అక్కడ బస్తీ వాసులు, మా బీజేపీ నాయకులు అందరూ కూడా గణేష్ ఉత్సవ సమితి వాళ్ళందరూ కూడా రాత్రి పోయి విగ్రహం పెట్టాలి, ఎందుకు పెట్టొద్దు, మేము ప్రతిసారి పూజించుకుంటాము, ఈసారి ఎందుకు పూజించుకొని నిర్ణయిస్తే రాత్రి అరెస్ట్ చేసిర్రు. 48 hours గొడవ నడిచింది, సద్దు మనగలేదు అది. మళ్ళీ అప్పటి నుండి కూడా 2 years నుండి కూడా వినాయకుడిని పెట్టనియట్లేదు. అంతకుముందు కూడా ఆడ పార్క్ ఉంటుంది ఒకటి, డిఫెన్స్ కాలనీ పార్క్. అక్కడ డైలీ అందరు కూడా రిటైర్డ్ పర్సన్స్, సీనియర్ సిటిజన్స్, మహిళలు అందరూ కూడా వాకింగ్ చేస్తారు. అక్కడ చెట్టు కింద మనము హిందువులము ప్రకృతిని పూజిస్తాం, చెట్టుని పూజిస్తాం, రాగి చెట్టుని పూజిస్తాం. అక్కడ చిన్న విగ్రహం ఉండేది, మేము మళ్ళీ కూడా అక్కడ చిన్న ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టుకొని అక్కడ పూజిస్తామంటే అక్కడ ఎవరి రాని ముస్లిమ్స్ అక్కడ మేము పెట్టుకొని పూజిస్తామనగానే విగ్రహం పెట్టగానే మరి ఆ విగ్రహం కోసము కంప్లైంట్ ఇవ్వగానే పోలీస్ అధికారులు వచ్చి మళ్ళీ అందరిని అరెస్ట్ చేసి మళ్ళీ ఆ విగ్రహం తీసుకోవడం. అట్లా అనేక సందర్భాలలో హిందువుల మీద దౌర్జన్యం చేసే సమయంలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ మరి అది పొలిటికలీ మోటివేటెడ్, ప్రీ ప్లాన్డ్ మోటివేటెడ్గా ఈ సంఘటన జరిగిందని మేము అనుకుంటాం. ఎందుకంటే ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో అందులో ఫాతిమా కాలేజ్ని మేము డెమోలిషన్ చేస్తామని లిస్టులో వచ్చిందో అప్పుడు ఏం జరిగింది, సైలెంట్గా ఉండే వాతావరణం ఒకటేసారి ఈ మా దగ్గరికి వస్తే, అంటే ఎంఐఎం పార్టీ మా దగ్గరికి వస్తే ఇక్కడ పాత బస్సులు అల్లో కల్లోలాలు జరుగుతాయి అనేది చూపించడానికి వాళ్ళు ఈ ఇన్సిడెంట్ చేసిరని మేము అనుకుంటున్నాం. ఇలాంటిది ఎందుకంటే అంతకంటే ముందు మీరు అక్బరుద్దీన్ది మీరు స్పీచ్ చూసిండొచ్చు, నన్ను చంపండి, నా మీద గోళీలు కొట్టండి కానీ అట్లాంటిది తీయొద్దు అది ఇది అని అన్న ఒక సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చిండు ప్రభుత్వానికి. అదే దానిలో ప్లానింగ్ లోనే ఇది జరిగిండొచ్చు. అయితే ఆ రోజు నిందితుల్ని అరెస్ట్ చేసినా కానీ మరి నిందితుడు మతి స్థిమితం లేదు, 6 నెలలైంది ఏరియాకి వచ్చి, మతి స్థిమితం లేక ఆ విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకో విధంగా చూడాలంటే ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఒక చిన్న డౌట్ ప్రజల్లో కూడా క్రియేట్ అవుతుంది. ఏమని అంటే ఎక్కడ హిందువులకు సంబంధించిన గుళ్ళు గోపురాలు ధ్వంసం అవుతున్నా కానీ మరి మసీదుల జోలికంటూ హిందువులు పోవట్లేదు అంటే కారణం మరి వాళ్ళకి ఇస్తున్న గౌరవం అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళకు భయపడుతున్నారు ఓవైసీకి అనుకోవచ్చా? అమ్మా, హిందువులకు నేర్పింది హిందూ ధర్మ గ్రంథాలు ఏదని చూసినా వసుదైక కుటుంబం అంటాం. అంటే మనం అందరం కూడా మన కుటుంబం అనే భావిస్తాం. అందులో వేరే మతాల్లాగా మా దేవుడే దేవుడు, మా దేవుడు కాకుండా వేరే దేవుడు లేడు, మా దేవుని నమ్మినట్టయితేనే వాళ్ళు బతుకుండాలి అనేది మన ధర్మ గ్రంథాలలో ఎక్కడ లేదు. అదే మీరు వేరే మత గ్రంథాలలో చూస్తే ఈ విధంగా ఉన్నది. కాబట్టి వాళ్ళకు మైండ్ సెట్ అటువంటిదే. మీరు ఇది ఆల్ ఓవర్ ఇండియా ఒక ట్రెండ్ చూడండి, ఎక్కడ దేవాలయంలో అటాక్ అయినా కానీ ఒక ముస్లిం దాన్ని విరగొడితే దాన్ని ఖచ్చితంగా ఈ మతి స్థిమితం లేని వ్యక్తి ఇట్లా అటాక్ చేసిన అనేది అనేక సంఘటనలు మనం చూసినాం. అదేవిధంగా మొన్న జరిగింది, సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని సీసీ కెమెరాలు పనిచేయలేదు ఆ రోజు ఆ గుడి చుట్టుముట్టు అన్నీ కూడా అంత షాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతిరోజు కూడా అక్కడ 11-12 గంటల వరకు షాప్స్ ఓపెన్ ఉంటాయి. ఆ రోజు అన్ని షాప్స్ ని 10 గంటలకు 9:30-10 గంటల ప్రాంతాన బంద్ చేయించారు.
ఇదంతా ప్లాన్ ప్రకారం. మొత్తం చెప్తా, మీరే చెప్పాలి ప్లాన్ ప్రకారమా పొలిటికల్లీ మోటివేటెడా ఏంటి కానీ. బంద్ చేసిన తర్వాత 11:30 గంటల ప్రాంతాన ఈ అమ్మవారి విగ్రహాలను గుడి మీద అటాక్ చేసారు, వీరగొట్టిన తర్వాత వితిన్ 5 minutes 4 సీసీ కెమెరాలో కనిపించింది ఏంటంటే ఒక 4 vehicles, 4 బయట ఉన్నారు, ఒక 2 వ్యక్తులు లోపలికి వెళ్ళారు. ఈ సంఘటన జరిగిన తర్వాత వితిన్ 5 minutes అక్కడ లోకల్ కార్పొరేటర్ సలీం బేగ్, ఆ కార్పొరేటర్ ఎంబడి మళ్ళీ వాళ్ళ వ్యక్తులన్నీ తీసుకొచ్చి 2 పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. సంఘటన జరిగింది, అక్కడికి ఇంకా హిందువులు కూడా చేరుకోలేదు. అంతలోపటినే కార్పొరేటర్కి ఎలా తెలిసింది? ఆ కార్పొరేటర్ తీసుకొచ్చి PS లో ఎట్లా అప్పచెప్పిండు, అతనికి మతి స్థిమితం లేదని వితిన్ 10 minutes లా తెలిసిపోయింది. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు, ఏం చేయలేదు, ఈయన తీసుకొచ్చి అప్పచెప్పిండు. మరి మతి స్థిమితం లేని వ్యక్తి రోడ్డు మీద ఏ దుకాన్ని పగలగొట్టలేదా? ఎవరి నెత్తి పిచ్చోని చేతిలో రాయి, ఎవరి నెత్తి బలగొట్టలేదా? అమ్మవారి దేవాలయమే దొరికిందా? మళ్ళీ మిగతా 4 ఎవరు? ఆ మిగతా 4 తీసుకొచ్చి మళ్ళీ అదే దేవాలయం మీద పగలగొట్టాలని ఎందుకు అనిపించింది? అంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా మీరు పగలగొట్టండి, నేను PS లో అప్పచెప్తా, తర్వాత అది అట్టనే సదుమనుగుతుందని వాళ్ళు అనుకున్నారు. కానీ హిందూ సమాజము మేల్కొన్నది, ఇంకా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మాకు ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఆలోచన చేసి ఏదైతే హైడ్రాకి సంబంధించిన కమిషను వాళ్ళందరూ కూడా కాలేజ్ కుల్లగొడతారు. కాబట్టి మా జోలికి MIM జోలికి వస్తే, ముస్లింల జోలికి కాదు, MIM జోలికి వస్తే ఇట్లాంటి అల్లకల్లోలు జరుగుతాయి. అంటే హిందూ ముస్లింల మధ్యలో విద్వేషాలు చెలరేగుతాయి, అట్లా చెలరేగే విధంగా మేము చేస్తాము. మళ్ళీ ప్రశాంతత ఉండదు, కాబట్టి మీరు మా దగ్గర రావద్దు అని స్ట్రేట్ శాంపుల్ చూపించారు. అదే మనం మస్జిద్ల దగ్గరకు పోదామంటే మస్జిద్ల దగ్గరికి ఎప్పుడైనా అని హిందువులు పోరు, ఎవరు ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు. మీరు రోజుకి 5 సార్లు మైకులు పెట్టి మీరు అజాన్ చేస్తారు, నమాజ్ చేస్తే మేము ఇప్పటివరకు ఎక్కడైనా అబ్జెక్షన్ చేసిర్రా? హిందువులు ఒక మస్జిద్ అని కాదు, ఒక రోజు అని కాదు, ఒక పూట కాదు. ఇప్పుడు బోనాలు జరుగుతాయి, నవరాత్రులు జరుగుతాయి, వినాయక చవితి జరుగుతాయి, నవరాత్రులు జరుగుతాయి, దసరా ఉత్సవాలు జరుగుతాయి, నవరాత్రులు జరుగుతాయి. ఇవి ఒక్కటే పబ్లిక్ లా రోడ్ల పైన కనిపించే పండుగలు హిందువులై ఈ నవరాత్రులు. మిగతా ఇంట్లో చేసుకునే పండుగలే కదా, సంక్రాంతి కానివ్వండి, శివరాత్రి కానివ్వండి, ఇంట్లో చేసుకునే పండుగలు కదా. మరి ఈ నవరాత్రులలోనే వీళ్ళకి ఇబ్బంది ఏంటి? ప్రతి దగ్గర కూడా ఆంక్షలు ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తుందో, ముస్లిమ్స్ అందరూ కూడా కలిసికట్టు ఒకటే పార్టీకి వేయాలని అంటుందో, ఆ విధంగా ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్సే ఇటువంటి దానికి MIM పార్టీ చూడండి, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ సంఖలో కూర్చుంటది, వారు మోచేయి నీళ్ళు తాగుతుంది. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, టీడీపీ ఉంటే టీడీపీ, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్, ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళకి అండ ఉంటుంది. వాళ్ళకు వీళ్ళ ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేసినా, చెరువులు కబ్జా పెట్టినా, దేవాలయాలు పగలగొట్టినా, ఇంకేం చేసినా అని వారిపై చర్యలు ఉండవు. పోలీస్ స్టేషన్కి పోయి మేము ఎంత గిడగిడ ఉంచినా కానీ వీళ్ళు వాళ్ళ మీద చర్యలు ఉండవు. ఫర్ ది సేక్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 1-2 అరెస్ట్ చేస్తారు, అక్కడికి సర్దుమనుతుంది. కాబట్టి అట్లా కాకుండా ఈసారి ఖచ్చితంగా మా దేవాలయంలో విగ్రహాలు మళ్ళీ మాకు పునర్ప్రతిష్టాపించాలి ప్రభుత్వం తరఫు నుండి. మీరు సెక్యులర్ అయితే, లేదు ఓన్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కి ఓన్లీ ముస్లింల ఓట్లు కావాలి అంటే మీరు యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ మళ్ళీ చేసేయండి, మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్ MIM కి సపోర్ట్ చేయండి అని మేము డిమాండ్ పెట్టినాం. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ టెంపుల్ అమ్మా. నేను మొత్తం లిస్ట్ చెప్తా. దేవతల గుట్ట ఉన్నది, అక్కడ ల్యాండ్ కబ్జా పెట్టారు. మా లాల్దరాజు అమ్మవారు కూడా మీరు ఏదైతే బోనాలు మనం కవర్ చేసారో అందులో చోరీ జరిగింది. మా ఇక్కడ మంగళముఖి హనుమాన్ అని ఉంటుంది, అందులో హనుమంతుని టెంపుల్లో అక్కడ చోరీ జరిగింది. మళ్ళా మీకు కోటి బస్ స్టాప్ దగ్గర టెంపుల్, అక్కడ ఇన్సిడెంట్ అయింది. మరి మీకు మన అంబర్పేట దగ్గర లేని మసీద్ ఉన్నది అని ఎమ్మెల్యే పోయి నడి రోడ్ మీద కూర్చొని ఆడ స్ట్రక్చర్ వేస్తానికి వాళ్ళు ప్రయత్నించారు. అదేవిధంగా ఫలక్నామా ఫ్లైఓవర్ కింద అక్కడ అమ్మవారి కాళికామాత టెంపుల్ ఉంటుంది. కాళికామాత టెంపుల్ కూడా వన్స్ అపాన్ మీన్స్ ఇన్ 2000 ఎర్లీ 2090s అక్కడ విగ్రహం ఖండించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం పునర్ప్రతిష్టాపించి ఎన్నెలు లేని విధంగా ఇప్పుడు ఒక్కొక్క కిలోమీటర్ లైన్ అక్కడ ఉంటుంది. కాళికామాత టెంపుల్ మీరు కవర్ చేసారో లేదో నాకు ఐడియా లేదు, కానీ ప్రతి ఆదివారం అక్కడ చాలా పెద్ద రష్ ఉంటుంది. కమ్సే కమ్ 10,000 మంది వస్తారు ఇప్పుడు. అదేవిధంగా మళ్ళా మాకు
ఈ సిన్స్ ద ఇయర్స్ ఏ టెంపుల్ మీద మాకు అటాక్ జరగలేదమ్మా. పాత బస్సులో ఉండే టెంపుల్ మీద అన్నిట్ల మీద అటాక్ జరిగింది. ఎందుకు అంటే ఎవరు చేసిన కారణం ఏంది, ఎవరున్నారు దాని బ్యాక్ అంటే ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడు, ఒక ఎంఐఎం గుండా ఉన్నాడు. వారికి డైరెక్ట్ ఆ పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులు. మరి ఆ గుండాకు భయపడుతున్నారు అనుకోవచ్చు. ప్రభుత్వం వారి అండ ఉండే వారికి వాళ్ళు ఎవరు భయపడతారమ్మా? అగరిగిన నిజంగానే పోలీసు ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకుంటే ఈ పోలీసులకు వ్యవస్థకు భయపడవలసిందే. ఎవరు తప్పు చేసినా తప్పే. ఒకరు ఏం చేసినా మేము ఏం చేయము, చర్యలు తీసుకోము, ఇంకొకరు ఎవరు చేసినా వాళ్ళని జైల్లో పెడతాము అంటే వారికి భయం ఉండదు. అంటే ఇప్పుడు మరి ఎంఐఎం వెనకాల కేంద్ర ప్రభుత్వం ఉందనుకోవచ్చా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉందనుకోవచ్చా? కేంద్ర ప్రభుత్వంతో ఎట్లా దోస్తి ఉంటుందమ్మా? సంస్థాగతంగా మేము హిందుత్వవాదులము, ఎంఐఎం పార్టీ ముస్లింల కోసం మాట్లాడే ప్రభుత్వము. మాతో ఎప్పుడైనా దోస్తి ఉందా? ఉన్న దోస్తి అంతా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీతోనే కదా. మాతో ఎలా దోస్తి ఉన్నది అనుకుంటారు మీరు? ఎందుకంటే ప్రజల్లో అవి కూడా రాజకీయం అంటేనే స్క్రీన్ పరంగా ఒకలాగా, స్క్రీన్ వెనకాల ఒకలాగా ఉంటది. అందుకని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం మేము వారి ఎంబడి దోస్తి ఉండేది. మీరు సంఘటనలు చెప్పండి, క్లూస్ చెప్పండి, హింట్స్ చెప్పండి. ఇంకొక వార్త మేము ఇప్పుడు మీరు పార్లమెంట్ లో చూసిండొచ్చు, లేకపోతే బయట చూసిండొచ్చు, అసదుద్దీన్ స్పీచ్లు కానివ్వండి, ప్రెస్ మీట్లు కానివ్వండి. మోడీ ఏ మంచి పని చేసినా దానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి ఓఎస్సీ. ఇప్పుడు మోడీ శ్వాస పీల్చుకోవాలన్నా అని ఓఎస్సీ మీరు శ్వాస, అది తప్పు, మీరు శ్వాస పీల్చుకోవద్దు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎంఐఎం పార్టీ కానివ్వండి. ఎట్లా మేము ఒక్క దగ్గర ఉండి మేము పని చేయగలుగుతాం? వారు మాట్లాడేది కేవలం ముస్లింలకే. అంటే భారతదేశంలో అతను చెప్పేది ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ, ప్లూరల్ కంట్రీ, అందరి ఇలా అన్ని రకాల జాతులు ఉంటాయి, ధర్మాలు ఉంటాయి, అందరం కలిసికట్టుగా ఉండాలని ఆయనే చెప్తాడు. మరి ఆయన ఒక్కసారి కూడా వేరే వర్గం కోసం మాట్లాడిండా, లేదా వేరే జాతి కోసం మాట్లాడిండా? కేవలం ముస్లింల కోసమే కదా మాట్లాడింది. మరి ఏ విధంగా మేము బీజేపీ పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మనం భావించి ముందడికి వెళ్తుంటది. ఏ విధంగా వాళ్ళకు మాకు తోడు? ఓకే, అయితే ఇంకొక విషయం, అదే విధంగా పాత బస్తీకి వచ్చేసరికి నాన్నగారి పీరియడ్ నుండి ఈ రోజు పీరియడ్ వరకు కూడా అనేక దేవాలయాల భూములు కబ్జా జరిగినాయి. మా కాశీబుగ్గ దేవాలయం ఉన్నది బహదూర్పురాలో, మీరు కవర్ చేయండి. చాలా బ్యూటిఫుల్ దేవాలయం. నిత్యము లింగపై నీళ్ళు వస్తా ఉంటాయి, చాలా బాగుంది. ఆ చుట్టుముట్టు అంత ల్యాండ్ ఇప్పుడు ఎవరు కబ్జా పెట్టిర్రు? అదంతా ల్యాండ్ దేవాలయం భూమి. రీసెంట్ గా 2 years బ్యాక్ మా కాళికామాత దేవాలయం భూమి ఉన్నది. ఎంఐఎం కార్పొరేటర్లు మిగతా ఎంఐఎం తొత్తులు కలిసి అక్కడ ఎండోమెంట్ భూమి, కాళికామాత దేవాలయం భూమి కబ్జా పెట్టడానికి షీట్లు వేస్తే హిందూ సమాజం మేమందరం పోయి దాన్ని కూలగొట్టి కంప్లైంట్ ఇచ్చి దాన్ని స్టే చేసి మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అనేక విధాలైన కబ్జాలు, భూ కబ్జాలు. మన ఇక్కడ భవానీ నగర్లో సోమలింగేశ్వర ఆలయం ఉంటుంది, చాలా పెద్ద దేవాలయం, పురాతన దేవాలయం. అక్కడ పోవాలంటేనే మీకు దారి దొరకదు, ఆ విధంగా కబ్జా పెట్టారు. అట్లా అనేక దేవాలయాలు ఉన్నాయి, అనేక కబ్జాలు జరిగినాయి హిందూ దేవాలయాల మీదనే. కాబట్టి మేము పాత బస్సులో బతుకుతున్నామంటే కలిసికట్టుగా ఉండాలి, సంఘటితంగా ఉండాలి, వీళ్ళని ఎదుర్కొంటేనే మేము బతకగలుగుతామనే ఉద్దేశంతో నాన్నగారు మినిస్టర్ అయినా, కేంద్ర మంత్రులున్నా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే ఉన్నా పాత బస్సు వదలలేదు.